మెదక్ జిల్లా రామాయణంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కోమటిపల్లిలో ప్రతి సంవత్సరం విద్యార్థులు పెద్దల సమక్షంలో జెండా ఆవిష్కరించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కోమటిపల్లి గ్రామస్తులు గాని, గ్రామ పెద్దలకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ పాలకవర్గంతో కలిసి జెండా ఆవిష్కరించారని కోమటిపల్లి గ్రామస్తులు మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్పై మండిపడ్డారు. అలాగే ప్రతి సంవత్సరం ఉదయం 8 గంటలకు ఆవిష్కరించే జెండా మున్సిపల్ కమిషనర్ ఎలాంటి సమాచారం గ్రామస్తులకు ఇవ్వకుండా 7 గంటల తర్వాత జెండా ఆవిష్కరించడంపై జిల్లా కలెక్టర్కు తాము ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ దేవేందర్పై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్కూల్ పిల్లలు వస్తారు, స్కూల్ పిల్లలు రాగానే జెండా ఎగరేస్తాం. ఈరోజు ఎవరు లేకుండా 7:30కి వచ్చే జెండా ఎగరేసుకొని స్కూల్ పిల్లలు ఇట్లా లేరు, ఎగరేసుకొని వచ్చేసారు. మేడం కొద్దిగా తీసుకొని వచ్చింది సెకండ్ వార్డు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ దొంగతనంగా వచ్చి జెండా ఎగరవేయడం జరిగింది. దీని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా మేము మళ్ళీ కంప్లైంట్ చేస్తాం. పై అధికారులకు కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాం ఎవరు లేకుండా.